హాయ్ అండి. అందరికీ నమస్తే. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ప్రభుత్వం సహాయం అందించే పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ఈ పథకం కింద ఇల్లు అప్లై చేసుకోవాలి అనుకునే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి తప్పకుండా ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే, గతంలో వీళ్ళ పేరు మీద ఇల్లు ముందు వచ్చి ఉండకూడదు. రెండోది, రేషన్ కార్డ్ అనేది ఆ ఫ్యామిలీకి తప్పకుండా ఉండి తీరాలి. మూడోది, ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండి తీరాలి. ఇదైతే లేడీస్కి అనమాట. లేడీస్ పేరు మీద అప్లై చేయడం జరుగుతుంది. సో లేడీస్కి ఖచ్చితంగా ఆధారు అలాగే రేషన్ కార్డ్ అనేది ఉండి తీరాలి. వాళ్ళ పేరు మీద ముందు ఎప్పుడు ఇల్లు వచ్చి ఉండకూడదు. అదేవిధంగా మెట్ట ప్రాంతాల్లో అయితే 5 ఎకరాలు, మాగాణిలో అయితే 2.5 ఎకరాలు భూమి అయితే మించి ఉండకూడదు వీళ్ళ పేరు మీద. అయితే ఇంటికి అప్లై చేయాలంటే ఒకటి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు, 2 ఫోటోలు, క్యాస్ట్ ఇన్కమ్ కూడా అప్లై చేసుకొని ఉండాలి. అదైతే ఇప్పుడే ఇంపార్టెంట్ కాదు, కానీ తర్వాత కూడా ఇవ్వచ్చు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఆధారు, రేషన్, ఫోటో, బ్యాంక్ బుక్ జిరాక్స్ కూడా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అంటే, సచివాలయంలో అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ముందు మీకు ఎప్పుడైనా ఇల్లు వచ్చిందా లేదా అనేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఒకసారి అర్హత ఉందా లేదా అని చూసిన తర్వాత మీకు గనుక ముందెప్పుడు ఇల్లు రాకుండా ఉన్నట్లయితే సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మీ పేరు అనేది నమోదు చేయడం జరుగుతుంది. వీటితో పాటు 4B ఫామ్ అనేసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంక వాళ్ళే తీసుకునేస్తారు. సో మీరైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం రీసెంట్ గా అందరికీ ఇల్లు పథకం పేరుతో జీవో అయితే జారీ చేయడం జరిగింది. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం అయితే మహిళల పేరుతో ఇవ్వనున్నారు. సో దానికి సంబంధించిన జీవో కూడా వచ్చేసింది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే జనవరి 30 తేదీ లోపల సచివాలయంకి వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసుకోండి. కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే, ఆధార్ అడ్రస్ అనేది ఎక్కడో విలేజ్ లో ఉంటది, ఇప్పుడు జాబ్ రీత్యా వేరే చోటు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఎక్కడైతే మీకు స్థలం ఉందో అండ్ మీ ఆధార్, రేషన్ కార్డు ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి వెళ్ళి ఆ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం అయితే 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చాలా త్వరగా వెళ్ళి, అంటే జనవరి 30 తేదీ లోపలే సచివాలయంకి వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.